ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఈమె పేరు చడప కామేశ్వరి, ఆమె పేరు మంచికలపాటి అనిత. వీళ్ళిద్దరు నెల్లూరులో ఉంటారు, వాళ్ళ పిల్లల వాళ్ళు. వీళ్ళు నిన్న సాయంత్రం వీళ్ళని ఒక పొలం విషయంలో మాట్లాడదామని పిలిచి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు, ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నాడు. ఆయన వీళ్ళిద్దరి మీద దాడి చేసి కొట్టడం జరిగింది. ఈ పెద్ద ఆయన కూడా అడ్డం వచ్చాడని ఆయన వాడు వీళ్ళు చెప్తారు. జరిగింది 2021 22/4/2021 తేదీ బాండు తోటి 2011 సంవత్సరం బాండ్ ఏమో 2021, అగ్రిమెంట్ రాసింది 2011 సంవత్సరం. పెద్దిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డికి మంచిగా ఈమె కడప రామసింగ్ గారి భార్య కడప రామేశ్వరి, ఓకే. వీరు ఏకైక కుమార్తె మంచికలపాటి శివబాలసింగ్ గారి భార్య మంచికలపాటి అనిత, వారి కుమార్తెలు వాళ్ళిద్దరు పిల్లలు. వీళ్ళు మొత్తం నలుగురు కలిసి అగ్రిమెంట్ రాసిచ్చారు పొలానికని. ఒక 2021 డాక్యుమెంటు, 2011 అగ్రిమెంటు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో సర్వే నెంబర్ 138/3లో 2 ఎకరాల 73 సెంట్లు వీళ్ళు అతనికి అమ్మారని డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు. ఏ సందర్భం అంటే 2021 సంవత్సరంలో ఇదిగోండి, ఇది మా డాక్యుమెంట్. మా డాక్యుమెంట్కి వీళ్ళని తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీస్లో 21 సంవత్సరం మార్చి నెల రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సందర్భంగా ఈ కాగితాలు కింద పెట్టి వీళ్ళకి తెలియకుండా ఆస్తులు రాయించుకున్నారు, ఈ కాగితాలు చూపించి. కాబట్టి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు నరసింహరావు, సర్వే నెంబర్ పానమటి చెందిన నరసింహరావు ఈ సమాచారాన్ని లీక్ చేసి ఇట్లా ఏమైనా చీటింగ్ చేసి, మేము అంతకుముందే మా కుటుంబ సభ్యులు 110 సంవత్సరాల క్రితం 1920లో మా డాక్యుమెంట్ మాది ఉంది. దాన్ని మాకు జీపీ ఇచ్చిన తర్వాత అది చూసి సూర్యప్రకాష్ రెడ్డికి సమాచారం ఇచ్చి, సూర్యప్రకాష్ రెడ్డి ద్వారా వీళ్ళని పిలిపించి వీళ్ళు చెప్తారు, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడు, ఏం చేశాడు, మాది చేశారు. అధికార పార్టీ ఫెన్సింగ్ చేసాడు, మేము కేసు పెట్టాము. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరుగుతున్నారు. కోర్టులో ఇటు పొజిషన్ అంటాం, ఇది చేస్తున్నాం. మళ్ళీ ఇటీవల ఇంకొకడు వచ్చాడు, వాడు వనిజ కిల్లీ సెంటర్. నేను అప్పుడే చెప్పాను అది ఫేక్ డూప్ అని. ఇదే ఎంసీ భవన్లో మేము వారసులం, బ్రాహ్మణ వారసులం అని చెప్పి వచ్చాడు ఇంకొకడు, ఫేక్ అని చెప్పాను. ఇప్పుడు మా 1 ఎకరా 4 సెంట్లు కాక ఈ 2 ఎకరాల 73 సెంట్ల భూమిని కూడా అప్పుడే దొంగ డాక్యుమెంట్ పెట్టేసి అదే రోజు ఒకే డాక్యుమెంటు కింద పైన మా సంతకం పెట్టించారు, కింద ఈ 2 ఎకరాల 73 సర్వే నెంబర్ 138 ప్యాన్ డాక్యుమెంట్ సంతకం పెట్టించి ఈ భూమిని అమ్మటానికి చేశాడు. ఇప్పుడు మనం వాళ్ళ మాటలోనే చెప్పమ్మా. అనంతరామ్ సింగ్ కోడల్ని రాత్రి 10 గంటలప్పుడు 21 రాత్రి 10 గంటలప్పుడు వచ్చాడు. 21 డేట్న 19 వచ్చాడు అతను. నా పేరు కడప కామేశ్వరి.
అనంతరామ్ సింగ్ కోడల్ని. నెల్లూరు వాళ్ళం మేము. మాది నెల్లూరు. రాత్రి 10 టైంలో అతను వచ్చాడు. మేము అప్పుడు ఎలక్షన్ టైం అన్నమాట. ఎలక్షన్లో వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అనుకుంటే లేదు, నేను ఒంగోలు నుంచి వచ్చాను, నా పేరు సూర్యప్రకాష్ రెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని అని చెప్పాడు. చెప్పి అతను మీకు అక్కడ పొలం ఉంది, ఎకరా 4 సెంట్లు పొలం ఉంది మీకంటే, మాకేం పొలాలు లేవు, మాకు ఏం లేవు అక్కడ అని చెప్పి అంటే, లేదు ఉంది మీ పొలము అని చెప్పి ఏదో కృష్ణాబాయి అది ఏందో తీశాడు, అది దాంట్లో వచ్చినాయని చెప్పేసి అవి ఏం చేసామంటే లేదంటే లేదు ఉంది మీకు అని చెప్పి రెండో రోజు తీసుకెళ్ళి మాకు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించాడు. మీకు 2 కోట్లు ఇస్తాను, కానీ ఇప్పుడు ఏమి ఇవ్వలేను, 2003లో తప్పకుండా ఇస్తాను, లేకపోతే 2023లో. పేరు మంచికలపాటి అనిత, అనంతరామ్ సింగ్ మనవరాల్ని. 2021 నెల కూడా చెప్పాలా, ఏప్రిల్ నెలలో వచ్చాడు. 10 గంటల సమయంలో వచ్చి మీకు పొలం ఉంది, అనంతరామ్ సింగ్ గారి పొలం బయటపడింది, మీకు ఉంది, మీరే కదా హక్కుదారులు అని వచ్చాడు. పలానా నారాయణ సింగ్ అని అతను పంపించాడు, అంటే మా అత్త కొడుకు అనమాట, ఆయన పంపించాడు, మీకు పొలం ఉంది అని వచ్చాడు. వస్తే మాకు లేదు సార్, మేము ఎప్పుడో వచ్చేసాం నెల్లూరుకి, మాకే పొలాలు లేవు అని చెప్పాము. లేదమ్మా మీకుంది, నేనుంటాను భరోసాగా, నేను నిలబడతాను, మీకుంది అని చెప్పి వచ్చాడు. కరెక్ట్ 4 రోజులకి కరోనా లాక్డౌన్ టైం అనమాట, అది లాస్ట్. అప్పుడు వచ్చి తొందరగా రిజిస్ట్రేషన్ కారు పంపించి రిజిస్ట్రేషన్ చేయించాడు. దాంతోపాటు మా ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ చేయించాడు, మాకు తెలియదు. నిన్న 5 సంవత్సరాలకి వీళ్ళు తిరుపతి స్వామి వాళ్ళు వచ్చి వాళ్ళు 3 సంవత్సరాలు చూస్తున్నారు, ఇది అంటే ఆ పొలం గురించి మొత్తం వాళ్ళు చూస్తున్నారు. నిన్న ఈ మధ్యకాలంలో అతను వచ్చి వాళ్ళకి అడ్డం పడతాడు. అదేమంటే నాకుంది పవర్, వాళ్ళు నాకు ఇచ్చారని. మేము వాళ్ళకి పవర్ ఇవ్వలేదు, ఆయన మోసం చేశాడు, మోసం చేసి పవర్ ఇచ్చారు అని చెప్తా, ఇవ్వలేదు. అదేమంటే అది చూపించండి, ఒప్పుదల పత్రము ఇట్లా రాయించి చెప్పాడు మాకు, మీకు అండగా ఉంటాను, మీకు ఎవరు లేరు కాబట్టి నేనుంటాను అండగా నేనుంటాను, మీ వాళ్ళందరూ మోసం చేశారు కాబట్టి నేనుంటాను అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం హక్కులు నాకు రాసిచ్చారు, అసలు మీకే హక్కు లేదు, నేను చెప్పినట్టు వింటే నేను, లేకపోతే మీరు అది కూడా ఇవ్వను, పవర్ మొత్తం నాదేనని మా అమ్మ మీద దాడి చేశాడు. నిన్న మేము అడగడానికి వచ్చాం, ఎప్పుడు ఇచ్చాము నీకు పవర్, ఇది కదా నువ్వు మాకు చెప్పిందంటే, లేదు నాకు పవర్ ఇచ్చినాడు. ఇప్పుడు కాగితాలు బయట పెడుతున్నాడు 5 సంవత్సరాలకి. మా అమ్మని కొట్టాడు. ఇది మా బాబాయ్ అతను, ఆయన పెద్ద మనిషిలో పిలుచుకొస్తే ఆయన్ని కొట్టాడు. ఎందుకు ఆయన కొట్టుతున్నామని చెప్పి అడ్డం వెళ్ళినందుకు కొంచెం తప్పించుకున్నాను. పాప వాళ్ళు భయపడ్డారు, వాళ్ళని తీసుకుని నేను బయటకు వచ్చేసాను. కొంచెం ఇదైతే అసలు మమ్మల్ని చంపేస్తాడేమో దీని గురించి అనిపిస్తూ ఉంది, మాకు ప్రాణ భయం కూడా ఉంది దీనివల్ల. అది ఆయన క్యారెక్టర్, ఆయన పెద్ద చీటర్. అది సూర్యప్రకాష్ రెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి నిన్న దాడి చేశాడు. నిన్న వాళ్ళ ఇంటికాడికి వచ్చాము మేము అడగడానికి, సార్ మేము మీకు ఇచ్చామా, మీరేంది మళ్ళీ అడ్డం పడతా అన్నారు, మేము ఇచ్చింది ఇది కదా, మీకు పవర్ ఎప్పుడు ఇచ్చాము, మేము ఈ సర్వే నెంబర్లకి ఎప్పుడు ఇచ్చామని అడిగాం. లేదు ఈ సర్వే నెంబర్లకి నాకు ఇచ్చున్నారు మీరు, ఇదిగోండి అని అప్పుడు చూపిస్తున్నారు డాక్యుమెంట్స్. 5 సంవత్సరాల నుంచి బయట పెట్టలేదు. వీళ్ళు వచ్చి మాట్లాడేది కూడా వాళ్ళకి చెప్పున్నాను నేను, సార్ మీరు వచ్చారు మీ దయ వల్ల హక్కుదారులు అని చెప్పి మళ్ళీ వీళ్ళు కూడా వచ్చారు, మీకు పొలం ఉందని, కానీ మీ సర్వే నెంబర్ కాదు అది వేరేదంటే అన్నీ విని గమ్ముగా ఉండి మొత్తంగా బయటకు వచ్చి రేపు ఇంకా ఈ పొలం మాది అన్నట్టు, అది ఏమంటారు సార్ చేసి మాది ఇంకా మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత మీకే లేదు అసలు మొత్తం నేను రాయించుకున్నాను, అప్పుడు కాగితాలు బయట పెట్టాడు. అది అడగడానికి వచ్చిన మా అమ్మని చేయి చేసుకున్నాడు. అడ్డం వస్తే ఆయన నెట్టాడు పెద్ద ఆయన్ని. కానీ ఒకటి, నేనైనా చిన్నదాన్నే కలబడేదాన్ని, కానీ ఆ పిల్లలు గజగజ వణికేసి తొందరగా బయటికి తీసుకెళ్ళిపోయి మేము కారెక్కి నెల్లూరు వెళ్ళిపోయాం. మా ఆయన ఒప్పుకోవాలా, ఎందుకు గమ్ముకుంటావు, మా అక్క మీద, మా మేనమామి అన్నమాట భర్త, మా అక్క మీద దాడి చేస్తూ ఎందుకు గమ్ముకుంటా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇపో అని పంపించాడు నన్ను. నింది అదంతా స్ప్రేలు అది కొట్టి అంతా ఇది చేసేసరికి కొంచెం ఇది ఉంది. ఈయన అసలు ఒప్పుకోవాలా, నువ్వు వెళ్ళి ముందుకు పోలీస్ కంప్లైంట్ ఇపో, మా ఆస్తులు రాసు. నా పేరు ధనపాల మురళి, నేను అమ్మకి బాబాయ్ అవుతారు. నేను రియల్ ఎస్టేట్ అప్లై చేస్తాను సార్. ఆ రోజు కరోనా టైంలో మమ్మల్ని హడావుడికి ఉదయం 8 గంటల కారు ఇంటికి కాడికి వచ్చేసి సూర్యప్రకాష్ రెడ్డి గారు మేము పిలిచి రమ్మంటున్నారు, మీతో మాట్లాడతారంట కదా, ఇది అర్జెంటుగా రమ్మంటున్నారని డ్రైవర్ వచ్చాడు. సరే వచ్చి వెళ్ళాడు కదా, ఆయన మాటలు విని ఎట్టుందంటే మాకు చేతిలో వెన్న ముద్దలు పెట్టడం, మేము నీకు దిక్కు, మీకంతా మీకు మీ బిడ్డలు బాగు చేస్తాను, మీకు ఎంత ఇస్తాను అంత ఇస్తానంటే ఆశపడ్డాం. సరే నేను తోడు వచ్చేవాడిని. తోడు వచ్చిన తర్వాత డాక్యుమెంట్లన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత
నాకు కొంచెం నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, డాక్యుమెంట్ చదవడానికి మాకు అవకాశం ఇలా. ఆ డాక్యుమెంట్ సాక్షి అంతా కూడా పెట్టున్నాం. ఒప్పుదల పత్రం ఉందే మోసం చేసే పత్రంలో ఒకటో సిగ్నేచర్ నేనే. ఒప్పుదల పత్రం చూడండి, డి మురళిని పెట్టున్నాను, నేనే పెట్టాను సార్. తర్వాత ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు సంతకాలు పెట్టేటప్పుడు బాగా క్రౌడ్గా ఉంది సార్, వెరీ క్రౌడ్. నెక్స్ట్ డే ఆఫీస్ పోయేస్తారంట. నన్ను లోపల రాని వల్ల సార్ కొంచెం చూసాం డాక్యుమెంట్ అంటే ఏం పర్లేదు, మీకు బయట చూపించాను కదా కాగితం, దాన్నే ఇక్కడ లోపల సంతకాలు పెట్టి వీళ్ళ దగ్గర అని చెప్పి అన్నాడు. ఏందా మీరు అది ఒక మాట డిస్ప్లే చేస్తున్నారు? ఆ డాక్యుమెంట్ లోపల సంతకాలు పెట్టి పంపిస్తాను, మీరు ఆగిపోండి, మీరు చంద్రందరి అలో చేయడం లోపలికని నన్ను బయట పెట్టేశాను. లోపల తీసుకెళ్ళి అంటే వీళ్ళు చెప్పాడు, ఎన్ని సంతకాలు ఏమి కూడా అడిగినా కానీ అమ్మా వెయిట్ డాక్యుమెంట్ మీకు అన్ని కాగితాలు ఇస్తాను కదా, చదువుకుందరు అన్నాడు. నిన్న మేము మాట్లాడుతుంటే డాక్యుమెంట్ అయిన తర్వాత 1-4 సార్లు చదువుకున్నారు మీరు. నిన్న మేము డబ్బులు పోయిన తర్వాత మాకు డబ్బులు ఇచ్చినట్టుగా రాసావు, మాకు ఎక్కడ డబ్బులు ఇచ్చావు నువ్వు, ₹1 కూడా కూడా ఇచ్చినట్టు చెప్తామని అడగడానికి వెళ్ళాం సార్. ఆమె మేము మాట్లాడగానే ఎంత ఇచ్చినట్టు వస్తున్నారు ఎవడు ఇప్పుడు దొంగ రైట్ చేసి మాకు 45 లక్షలు 30 లక్షలు ఇచ్చినట్టుగా ఈ ఒప్పుదల పత్రం వెనకాలనే అలా డేట్లో ఒక 50,000 1 లక్ష 2 లక్షలు ఇచ్చినట్టు పైన పెట్టుకుంటారు. కింద డబ్బులు మాకు ఎప్పుడు ఇచ్చావా, నువ్వు ప్రమాణం చేయి, మేము చేస్తాం మా బిడ్డల మీద అని చెప్పి నిన్న అడగడానికి వచ్చే ప్రకటన చేసి ఏదో మేము మాట్లాడేది వచ్చేసామని ఇట్లా పెట్టి గుద్దాడు సార్. ఆ దెబ్బకి తగిలింటే పగిలిపోయాడు, అటు ఇటు ఇటు అంటే ముఖం పగిలిపోయి ఉండేది. తర్వాత ఏం ఆడవాడి మీద వెళ్తున్నావు అని చెప్పడగానే నన్ను గుడ్డల మీద గుద్దట్టాకి డైరెక్ట్ చేశాడు సార్. ఇక్కడ సార్ మంగమూరు డొంకలో రెండో రోడ్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంటుంది సార్. వాళ్ళ ఇంటికాడ వాడు ఇది చేసి అసలు ఎట్టంటే సార్ నోటుకు వచ్చిన బూతులే కదా సార్, ఆమెను పట్టుకొని తప్పుడు మాట మాట్లాడతాడు. చెప్పమంటే చెప్తాను, బూతులు మాట్లాడతామని. వయసు ఎంత సార్? 65. వాడి వయసు ఎంత సార్? అతను చేసి ఆమెను బూతులు తిట్టాడు, గద్దరు కూడా తిట్టాడు. మేమెందుకు అంత ఆశపడ్డామంటే సార్, ఆ ఇంటికాడ ఏం చెప్పాడంటే, మీ ఇద్దరు జెన్నీ ప్రాబ్లం బిడ్డలు, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, నా కూతుళ్ళు ఎంత వాళ్ళు కూడా అంతేను, చెరుకు ₹1 కోటి మీకు ఇవ్వను, బిడ్డలకు వాళ్ళకి ఇస్తాను, వాడి జీవితాలు బాగుపడిపోతాయి, జెన్నీ ప్రాబ్లంతో చిన్నపిల్లల వాళ్ళు వయసు పెద్దదైనా అంటే ఆశపడ్డాం సార్. ఆశపడి నీకు ఇస్తాడని ఆశపడి ఆతుతో పరిగెత్తుకుంటూ వచ్చేసి పొద్దున్న 8 గంటల కార్లు పంపిస్తే బతికుంటూ వచ్చేసాం సార్. వచ్చి మోసపోయాం. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని మాకు తెలియదు, అసలు నన్ను అలో చేయాలి. నన్ను ఆలోచన నేను చదివి ఉంటున్నాను, అప్పుడు దాన్ని నేను ఆపేసి ఉన్నాను. వీళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళాడు, 5 చిన్న బిడ్డలు తీసుకెళ్ళాడు, 4 దగ్గర పెట్టించేశాడు. ఇదిగోండి పేరు మంచికలపాటి అనిత. ఏమో నువ్వేగా? ఇది వాళ్ళ పిల్లలు ఇద్దరు, పైన సూర్యప్రకాష్ రెడ్డి వాళ్ళ పిల్లలు ఇద్దరు. 1 షాట్ 2 బర్డ్స్ అంటే ఒక షాట్కి 2 పక్షులు. ఏప్రిల్ 22, 2021 సంవత్సరాన వీళ్ళకి లేని హక్కు లేనండి. మాది పారామిడ్ సర్వే నెంబర్ 148/1లో వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళని ఆశపెట్టి ప్రలోభ పెట్టి వీళ్ళకి డబ్బులు ఇస్తామని వీళ్ళకి కేవలం ఎంత ఇచ్చారమ్మా రోజు? ₹1. వీళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఎన్ఓసి తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని ఈ భూమి నాది, నేను కొనుక్కున్నానని చెప్పి మా స్థలంలో దౌర్జన్యంగా రేకుల షెడ్ వేసి రేకులు వేసి చుట్టూ వేసారు. ఆ రోజు మేము మా స్థలాన్ని వెళ్ళాము, ఆడ చాలా ఇది జరిగింది. అది కేసు కోర్టులో జరుగుతుంది. కోర్టులో వేసి నాది హక్కు, నాకు జీపీఐ ఇచ్చారని. అలాగే వీళ్ళకి కూడా హక్కు లేదు, అది వాస్తవానికి. అది మాకు బ్రాహ్మణులకు మధ్య వివాదం ఉంది. కోర్టులో వాళ్ళు వెళ్ళిపోయారు, బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. రైట్ మాకేముంది, అందుకే బ్రాహ్మణులు రాలేదు. మొన్న ఇటీవల ఒకడు ఒనియా కిల్లీ సెంటర్కి సంబంధించిన బ్రాహ్మణ్ అజయ్ అన్న అతను వచ్చాడు. ఆ భూమి నాది అని జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వేరే వాళ్ళు తీసుకెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేశాడు అని సూర్యప్రకాష్ రెడ్డి మేసం తిప్పి దమ్ముండి చూసుకుందాం రమ్మని చేశాడు. ఆ రోజు నేను చెప్పాను, వాడు ఫేక్, ఈ డూప్ అని. ఈ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు కాదు. ఇంటి పేరు ఉన్నంత మాత్రాన వాళ్ళకి చుట్టరకం లేదు, సంబంధం లేదు.
అదేవిధంగా ఇదే రోజు ఇదే తేదీన మా భూమిని ఎట్టయితే గెలిచే సంతకం పెట్టించుకున్నారు. వీళ్ళు ఒరిజినల్గా సర్వే నెంబర్ 138లో పార్లమెంట్లో వీళ్ళకి సంబంధించిన భూమి ఉంటే 2 ఎకరాల 68 సెంట్లు. అది ఈ డాక్యుమెంటు కింద పెట్టి వీళ్ళ చేత సంతకాలు పెట్టించుకున్నారు. ఇటీఎం డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ని సంతకం పెట్టించుకున్నారు సూర్యప్రకాష్ రెడ్డి. వీళ్ళది 2 ఎకరాల 68 సెంట్లు. వీళ్ళ వాళ్ళ పిల్లకాయల ఇంటికి వెళ్ళి పిల్లకాయలిద్దరికి పెళ్ళిళ్ళకి 2 కోట్లు ఇస్తానని చెప్పి సంతకాలు పెట్టించుకున్నాడు. ఇది వీళ్ళకి తెలియదు. ఇటీవల బయటపడింది. వీళ్ళు వేరే ఎస్సీ వాళ్ళకి ఇది కంకనాల గోపి అని అతనికి అమ్మారు. వాళ్ళు వస్తే ఎగ్జిక్యూషన్కి వాళ్ళు వచ్చేలేకే వాళ్ళు నిన్ను పిలిపించి వీళ్ళని మంగమరెడ్డి పిలిపించి సూర్యప్రకాష్ రెడ్డి వీళ్ళ మీద, ఈ మహిళల మీద అనిత మీద, ఆమె మీద, వీళ్ళందరి మీద, ఈ పెద్ద ఆయన మీద, వీళ్ళందరి మీద దాడి చేశారు. అంటే చీటింగ్, నేను నిజాయితీ పరుణ్ణి, నీతివంతుడిని, సత్యహరిచంద్రుడు మా ఇంట్లోనే పుట్టాడు కదా, చచ్చిపోయాడని చెప్తున్నా. సూర్యప్రకాష్ రెడ్డి ఈ విధంగా చీటింగ్ చేసి, ఈ మహిళల దగ్గర చీటింగ్ చేసి, హక్కు లేని వాటికి హక్కు రాయించుకొని వీళ్ళ హక్కుని మళ్ళీ అతని మీద రాయించుకొని అడగడానికి వచ్చినందుకు వాళ్ళు వేరే ఎస్సీ వాళ్ళకి అమ్మితే వాళ్ళు ఏం చేస్తారని పన్నవాళ్ళను కూడా తిట్టి తిరపస్తామని, కంకణాల గోపిని, అది ఇంకా కొంతమంది రియల్ ఎస్టేట్ దావులు రమేష్ అనే అతను, అదేవిధంగా కోటిరెడ్డి అని చెప్పి కారు మంచి సంబంధించిన కోటిరెడ్డి, వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఇదంతా ఒక మాఫియా. రియల్ ఎస్టేట్ దొంగ డాక్యుమెంట్ సిట్ అప్పుడు వేశారు, కానీ చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. లేని పేర్లు, లేని హక్కులు, లేని ఆస్తులు ఉన్నట్టు దొంగ డాక్యుమెంట్ తయారు చేయటం, దీనికి రిజిస్టర్ ఆఫీసర్ల పాత్ర కూడా ఉంది. వీళ్ళంతా కూడా దొంగ డాక్యుమెంట్ తయారు చేయటం, భయపెట్టడం, స్థలాలను ఆక్రమించుకోవడం, కోర్టుల్లో కేసులు వేయటం, సివిల్ కేసులు వేయటం, మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల పక్కన, మంత్రుల పక్కన ఫోటోలు దిగటం, వీడియోలు దిగటం, జనాలు భయబాబు వీళ్ళు పెద్ద పరపతి కావాలి, ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగాడు, ఈయన జగన్ వాళ్ళ అమ్మతో ఫోటో దిగాడు, జగన్తో ముద్దు పెట్టుకున్నాడు, ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసి పెద్ద హైటెక్ చీటింగ్ ముఠ, ఇది మాఫియా ముఠ. కాబట్టి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని వెంటనే చీటింగ్ కింద, ల్యాండ్ గ్రాబింగ్ కింద ఇతను సహకరించిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఎస్సీ కులస్తులు కంకణాల గోపి వీళ్ళు ఈ భూమిని కొంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఆపదలో ఉంటే అమ్మ ఇస్తే డబ్బులు ఇచ్చి చేస్తే వీళ్ళు ఇస్తే వీళ్ళని కూడా మన తిరుపతి స్వామిని, కంకణాల గోపి వీళ్ళందరినీ కూడా ఎస్సీలను కూడా తిట్టి బెదిరించి ఈమెను చెప్పలేకపోతున్నారు ఆడవాళ్ళు. ఈమెను కూడా అసభ్యక పరంగా దూషించి నెట్టడం కూడా జరిగింది. కాబట్టి అతని మీద ఎస్ఎస్టీ యాక్ట్ కింద, ల్యాండ్ గ్రాబింగ్ కింద, చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ తాలూకా పోలీస్ స్టేషన్లో సంఘటన జరిగిన మొత్తం మీద ఫిర్యాదిస్తున్నాం. కొంతకాలం నేను ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఈ సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను నా గురించి, మా అల్లుడైన కంకణాల గోపి గురించి, మేము దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి నాగేంద్రవన దగ్గర ఉండి మేము అన్నీ చేస్తున్నామని చెప్పి మా మీద తప్పుడు ఆరోపణలు చేశాడు. అయినా మేము ఎందుకులే అని చెప్పి కామ్గా ఉన్నాం. అయితే ఈ సంవత్సరం 2025లో కొంతమంది కమ్మ కులస్తులు నా దగ్గరికి వచ్చి ఒక ఆమెని కొద్దిగా వాళ్ళు వేరే ల్యాండ్ కొంటే దాంట్లో మా వెనక ఎమ్మెల్యే ఉన్నారు, మాకు చాలా పెద్దోళ్ళు ఉన్నారని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేసి నామే తప్పుడు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తా ఒక్క నిమిషం. 716/2025 తాలూకా పోలీస్ స్టేషన్లో. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మేము ఎవరికి సపోర్ట్ చేసినా వాళ్ళు మా మీద తప్పుడు కేసులు పెడతారనమాట. ఇప్పుడు అట్టే వీళ్ళు ఈ డాక్యుమెంట్, దొంగ డాక్యుమెంటు, ఇది 2021లో స్టాంపు, 2011లో అగ్రిమెంట్ రాసినట్టు క్రియేట్ చేశాడు ఈ సూర్యప్రకాష్ రెడ్డి. దీని మీదేమో సర్వే నెంబర్లు ఉండవు, దీని మీదేమో సర్వే నెంబర్లు ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ మా మీద తప్పుడు ఆరోపణలు చేసిన ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.
జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.